ఈరోజు అందుకే 2 గోబలు గియ్యం అన్నట్టుగా అటొక గోబ ఇటొక గోబ పగలగొట్టి నీకు 11 సీట్లు ఇచ్చినప్పటికి కూడా నీకు సిగ్గు రాట్లా. ఈరోజు రాజ్యాంగం పట్ల నీకు కనీసం గౌరవం లేనటువంటి వ్యక్తివి. దళితుల్ని ఏ విధంగా అనగదొక్కావు ఆ రోజు 2019 నుంచి 24 వరకు నీ ట్రాక్ రికార్డు చూసుకున్నట్లయితే వందలాది సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి. ఏదైతే నీ కుర్చీ సీఎం కుర్చీ కోసం ఎయిర్పోర్ట్లో కోడికత్తి శ్రీనుని 5 సంవత్సరాల కాలం బలి చేసినటువంటి దుర్మార్గుడు నువ్వు. ఒక దళిత కుర్రవాడు నీ సొంత నియోజకవర్గం పులివెందులో నాగమ్మ అన్నటువంటి వ్యక్తిని మానభంగం చేస్తే కనీసం స్పందించలేనటువంటి దుర్మార్గుడు నువ్వు. ఈరోజు రాజ్యాంగం పట్ల నీకు గౌరవం లేనటువంటి నీలాంటి వాడిని ఈ రాష్ట్రం నుంచే కాదు ఈ దేశం నుంచే బహిష్కరించే విధంగా రేపు అన్న రోజు ప్రజలు మళ్ళా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఒకటే నేను చెప్తా ఉన్నాను, ఇలాంటి వేషాలు నువ్వు మానుకో. కూటమి ప్రభుత్వం 16 నెలల కాలంలో ఏ విధంగా దూసుకుపోతా ఉందో రాష్ట్రంలో ప్రశాంతత ఇచ్చి ఈరోజు ఏదైతే సంక్షేమాన్ని అందిస్తా ఉన్నామో ఇవన్నీ చూసి ఓర్వలేక ఈరోజు ఏదో చిచ్చు పెట్టాలి, రాష్ట్రంలో అలజడి సృష్టించాలన్నటువంటి ఒక కుట్రతో చేస్తున్నటువంటి దుర్మార్గాలు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఎవడైతే ఉన్నాడో గోవిందయ్యని ఆల్రెడీ మేము అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా దీనికి వెనక ఉన్నటువంటి సూత్రధారి నువ్వే. రెండోది నిన్న నర్సీపట్నం వచ్చావు. నీకు నర్సీపట్నం అంటే నీకు ఒక సంఘటన గుర్తొచ్చే ఉంటుంది. డాక్టర్ సుధాకర్ అన్నటువంటి ఎవరైతే ఉన్నటువంటి వ్యక్తిని చంపినటువంటి దుర్మార్గుడి గుర్తుందా నీకు? ఈరోజు నువ్వు కళాశాల గురించి మెడికల్ కాలేజీలు నేను కట్టానని చెప్పి గొప్ప చెప్పుకునేందుకు నేను వచ్చినటువంటి పరిస్థితి నువ్వు చూసాం. ఈరోజు ఒకటే మేము తెలియజేస్తాం, కూటమి ప్రభుత్వం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సారథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మళ్ళీ ఇదే కొనసాగుతూ ఉంటుంది. ఎందుకు అంటే నీ యొక్క దుర్మార్గాలు అరాచకాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూశారు. నీలాంటి వాడికి రాష్ట్రంలో ఉండే అర్హత లేదని చెప్పి ఈరోజు నీకు 11 సీట్లు ఇచ్చి ఎవరైతే ప్రజల సమస్యల కోసం మాట్లాడలేనటువంటి నువ్వు కనీసం అసెంబ్లీకి వెళ్ళి కూడా మాట్లాడినటువంటి దుస్థితిలో ఈరోజు నువ్వు ఉన్నావంటే ఎంత దౌర్భాగ్యం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి పరిపాలన ఏ విధంగా ఉందో అనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి నీకు నిజంగా అంబేద్కర్ గారి రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే క్షమాపణ చెప్పాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. విగ్రహాల వద్ద పాలాభిషేకం కార్యక్రమం ఎందువల్ల చేస్తున్నామంటే చిత్తూరు జిల్లాలో తంబల్పల్లి అనే గ్రామంలో సర్పంచ్ గోవిందయ్య అన్న ఆయన అనాలోచిత నిర్ణయం వల్ల ఏదో ఆయన అంబేద్కర్ విగ్రహానికి చిచ్చు పెడితే రాష్ట్రంలో దళిత అందరి మధ్యలో కూడా ఒక చిచ్చు పెట్టవచ్చని ఉద్దేశంతో ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని చిచ్చు పెట్టారు. దానికి ఆయన అంతా కూడా మళ్ళీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని చెప్పి క్రియేట్ చేయడం జరిగింది. పోలీసులు వీళ్ళందరూ దర్యాప్తులో భాగంగా మళ్ళీ ఏదైతే ఆయన గతంలో టీడీపీ నుండి వైసీపీకి వెళ్ళాడో దానిలో దోషి ఎవరైనా తేలితే ఆ యొక్క గోవిందయ్య ఆయన ప్రజెంట్ వైసీపీలో ఉన్నాడు. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఇది జరిగింది. జగన్మోహన్ రెడ్డి చెప్పడం వల్ల ఆదేశాల వల్ల దళితుల మధ్య ఇలా విధంగా అంబేద్కర్ విగ్రహాలు తగలబెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా మళ్ళీ చిచ్చుకుపోయి మళ్ళీ వివిధ వర్గాలుగా విడిపోతారనే ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి దుశ్చర్యలు ఎవరు కూడా పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాలకు పాలశాపం చేసి అంబేద్కర్ని ఒక శుద్ధి చేయమని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఆదేశాలను జారీ చేయడం జరిగింది. దాని మీద ఈరోజు విశాఖ పార్లమెంట్ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో నేను పుడుమూరి గోవింద్ నా పేరు పుడుమూరి గోవింద్ ఎస్సీసీఎల్ పార్లమెంట్ అధ్యక్షుడు విశాఖపట్నంకి మా ఆధ్వర్యంలో మా కార్యకర్తల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఎల్ఐసి బిల్డింగ్ వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించడం జరిగింది. తద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్నీ కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో సమానంగా మంచిగా ఉన్నాయని చెప్పి నిదర్శనం అండి. థ్యాంక్ యూ. ఆలోచిస్తారండి ఎప్పుడు కూడా దళితుల మీదే దాడులండి. ఈ రోజు నర్సీపట్నంలో అడుగు పెడుతున్నారంటే సిగ్గు ఉండాలి కొంచెమైనా సరే. ఆయన చేస్తున్న అరాచకం ప్రజలందరూ గమనించారు. ఈ రోజు నర్సీపట్నంలో కూడా వెళ్తున్నారంటే డాక్టర్ సుధాకర్ గారు ఏ విధంగా నడి రోడ్డు మీద అవమానం పడి ఆయన జరిగింది ఆ కుటుంబానికి ఇప్పుడు కూడా మేము మర్చిపోలేకపోతున్నాం. అలాంటి నర్సీపట్నంలో అడుగు పెడుతున్నారంటే మరి ఆయనకి సిగ్గుందో లేదో అయితే మాకైతే లేదండి. ఆయన అన్ని వదిలిసుకొని మళ్ళీ జనాల్లోకి వచ్చి తిరుగుతున్నారండి జగన్మోహన్ రెడ్డి.